ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆవేశపూరితమైన నిర్ణయం ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఓటమికి దారితీసిందన్న చర్చ చాలా చాలా వేగంగా వినిపిస్తోంది. అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియం వేదికగా లక్నోతో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది కదా. అయితే ముంబై బ్యాటింగ్ ఆఖరి ఓవర్కి ముందు హార్దిక్ తీసుకున్న నిర్ణయం అందరినీ షాక్ కి గురయ్యేలాగా చేసింది. తిలక్ వర్మ సడన్ గా గ్రౌండ్ వీడి వెళ్లిపోవడంతో స్టేడియంలో ఉన్న వాళ్ళందరికీ ఫ్యూజులు ఎగిరిపోయాయి. అయితే లక్నోపై టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ ఎంచుకోగా తొలుత బ్యాటింగ్ కి వచ్చిన లక్నో బ్యాటర్లు నిలకడగా ఆడి 203 పరుగులు చేశారు. అయితే ముంబై ఇండియన్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఇంపాక్ట్ ప్లేయర్ గా 3వ స్థానంలో రావాల్సిన తిలక్ వర్మను ముంబై 5వ స్థానంలో బ్యాటింగ్ కు పంపించింది. సూర్యకుమార్ యాదవ్ తో కలిసి తిలక్ వర్మ మరొక వికెట్ పడకుండా స్కోర్ బోర్డు ను ముందుకు తీసుకెళ్లాడు. స్కై భారీ షాట్స్ తో వేగంగా ఆడుతుంటే తిలక్ వర్మ సూర్యకి స్ట్రైకింగ్ ఇస్తూ నెమ్మదిగా ఆడుతూ 17వ ఓవర్లో సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయిన తర్వాత కూడా తిలక్ కొంచెం నెమ్మదిగానే ఆడుతూ వచ్చాడు. నాన్ స్ట్రైక్ ఎండ్ లో నుంచి తిలక్ వర్మ ఇన్నింగ్స్ కు చికాకు పడిన హార్దిక్ పాండ్యా షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. అయితే ముంబై ఇండియన్స్ 19వ ఓవర్ 5వ బంతికి సింగిల్ తీసిన హార్దిక్ పాండ్యా ఆఖరి బంతికి తిలక్ స్ట్రైకింగ్ రాగా హార్దిక్ స్టన్నింగ్ డెసిషన్ తీసుకున్నాడు. తిలక్ వర్మను రిటైర్డ్ అవుట్ గా పంపించి క్రీజ్ లోని సాంటాను పిలిపించాడు. 7 బంతుల్లో 24 పరుగులు చేయాల్సిన సమయంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన తిలక్ వర్మను బయటికి పంపించడం ఏంటో అర్థం కాక సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, అక్కడున్న ఫ్రాంచైజీ ఓనర్ అంబానీ, నీతా అంబానీ అందరూ కూడా షాక్ అయిపోయారు. తిలక్ వర్మ 2 4లతో 23 బంతుల్లో 25 పరుగులు చేశాడు. తిలక్ వర్మ ఉండుంటే బహుశా ఆఖరి బంతికి బౌండరీ బాగుండేవాడేమో. ఎందుకంటే తను ఫస్ట్ నుంచి కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో బాగానే ఆడిస్తున్నాడు కదా. ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకోవటం వల్ల హార్దిక్ పాండ్యా ముంబై జట్టు ఓటమి పాలైంది.